ఒకసారి స్టార్ట్ చేయండి సర్వీసెస్, జీరా సర్వీసెస్. It's already installed. Is it clear? యా ఓకే. ఇప్పుడు జస్ట్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళండి. సో ఇవాళ ప్రాజెక్ట్స్ ఎలా సెట్ చేయాలి, హౌ యూ గోయింగ్ టు వర్క్, మనం ఒకసారి చూద్దాం. సో ఇన్స్టాలేషన్లో ఎవరికైనా డౌట్స్ లేదు కదండి? సో రిమైనింగ్ పీపుల్ ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ గెట్ ఇన్స్టాల్ ఇన్ యువర్ ల్యాప్టాప్. సో కిందకి వెళ్ళి క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఉంది కదా, క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ బిజినెస్ ప్రాజెక్ట్స్ అని 2 టైప్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద మనం క్రియేట్ చేసేది ఏంటంటే రియల్ టైంలో ఐటీ ప్రాజెక్ట్సే సెటప్ చేస్తామండి. చాలా తక్కువ, రేర్గా బిజినెస్ ప్రాజెక్ట్స్ సెటప్ చేస్తాం అన్నమాట. సో ఇన్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి మనకి స్క్రమ్ కానీ క్యాన్మన్ కానీ క్రియేట్ చేస్తాం, కానీ రేర్ కేసులో కనుక మనం బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వెళ్తాం. సో ఇనీషియల్గా మనం ఎప్పుడన్నా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఐదర్ ఇట్ మైట్ బి ఏ స్క్రమ్ ఆర్ క్యాన్బన్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ స్క్రమ్ అనేది సెలెక్ట్ చేశారు కదా, నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ ఏంటంటే మనం స్క్రమ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఏంటంటే డిఫాల్ట్ ఇష్యూ టైప్స్, డిఫాల్ట్ వర్క్లో వాళ్ళు ఆల్రెడీ సెటప్ చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే వన్స్ డిఫాల్ట్ వచ్చిన తర్వాత మనం ఏదన్నా ఎన్హాన్స్ చేయాలి, మనం ఏదన్నా చేంజ్ చేయాలి అనుకుంటే వన్స్ ఈ ప్రాజెక్ట్ అంతా క్రియేట్ అయిన తర్వాత మనం చేంజ్ కానీ ఎన్హాన్స్ కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు. సో ఇనీషియల్గా దీస్ ఆర్ ద ఇష్యూ టైప్స్ వీ హ్యావ్, లైక్ బగ్, టాస్క్, సబ్ టాస్క్, స్టోరీ, ఎపిక్. ఎపిక్ అంటే ఏంటంటే ఎపిక్ ఈజ్ లైక్ నథింగ్ బట్ లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. సో దాన్ని పీసెస్గా, మళ్ళీ ఎపిక్ని పీసెస్గా లైక్ స్టోరీగా డివైడ్ చేస్తాము. స్టోరీలో కనుక మనం డెవలపర్స్ ఆ పర్టికులర్ స్టోరీని డెవలప్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, ఇవి స్టోరీ కానీ టాస్క్ కానీ క్రియేట్ చేసినప్పుడు ఎర్రర్స్ వస్తే బగ్గా క్రియేట్ చేస్తాం. ఆ బగ్గులో లేకపోతే స్టోరీకి ఇంకేదైనా సబ్ టాస్క్, ఏదైనా చైల్డ్ క్రియేట్ చేయాలన్నప్పుడు సబ్ టాస్క్. సో దిస్ విల్ హ్యావ్ స్టేటసెస్ కాల్డ్ దిస్ వాట్ యూ కాల్ వర్క్లో. ఈ వర్క్లో టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అనేవి స్టేటస్లు అనమాట. ఆ మధ్యలో యారో మార్కులు ఉన్నాయి, వాట్ వీ కాల్ ఇస్ లైక్ ట్రాన్సిషన్స్. సో సెలెక్ట్ కొట్టండి. Okay, will it come under development or admin activity? ఇదంతా అడ్మిన్ యాక్టివిటీనండి. యూజర్ లెవెల్కి ఏం కావాలి అనేది మనం అడ్మిన్ యాక్టివిటీలో క్రియేట్ చేసిస్తాం అన్నమాట. ఒక ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి, ఏదో ఒక ప్రాజెక్ట్ పేరు. ఐ థింక్ టెస్ట్ ఆల్రెడీ ఇచ్చారు, ఇంకేదైనా ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి. ఇక్కడ కింద కీ ఏంటంటే, ఒక్క నిమిషం ఉండండి, ఈ కింద కీ వస్తుంది కదా, కీ అనేది మీకు డేటాబేస్ ఐడియా ఉందంటే ఇది బ్యాక్ ఎండ్లో సేవ్ అయ్యేటప్పుడు ప్రాజెక్ట్కి ఒక టేబుల్ క్రియేట్ చేసి డేటాబేస్లో డేటా ఎలా సేవ్ అవుతుంది, డూ యూ హ్యావ్ ఎన్ ఐడియా? డేటా ఎలా సేవ్ అవుతుందంటే డేటాబేస్లో టేబుల్స్ రూపంలో సేవ్ అవుతుంది. టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ రోస్ అండ్ కాలమ్స్. సో ఆ టేబుల్కి యూనిక్ ఐడెంటిటీ కావాలి కాబట్టి ప్రైమరీకి రిలేషన్ ఈ కీని బేస్ చేసుకొని ఉంటుంది. సో కీ అనేది యూనిక్ ఇక్కడ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ కీ తోటే రిప్రజెంట్ అవుతుంది. Will this key act as a primary key? Yes. Okay. Submit. సో ఇక్కడ మనం వర్క్ క్రియేట్ చేయాలనుకుంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇష్యూస్లోకి వెళ్దాం. సో మనం ఇక్కడ వర్క్ ఏం లేదండి, ఒక ఎంటీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చాం. ఇక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ డౌన్లో ఒక క్యారో మార్క్ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ కంప్లీట్ డౌన్లో, అది క్లిక్ చేయండి.
ఇక్కడ మనకి అడ్మిన్ స్పెసిఫిక్ ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ డౌన్ లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, డౌన్ లో అది క్లిక్ చేయండి. సో మనకి యాజ్ అన్ అడ్మిన్ గా మనం ఎక్కువ వర్క్ ఉండేది ఏంటంటే ఆ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అండ్ రైట్ సైడ్ టాప్ లో అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్. అది నార్మల్ యూజర్స్ కి అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ ఉండదు అనమాట. సో వాట్ మేక్స్ అస్ డిఫరెంట్ ఫ్రమ్ ద నార్మల్ యూజర్ టు అడ్మిన్ యూజర్ అంటే రైట్ సైడ్ టాప్ ఆన్ టాప్ లో ఒక కాక్ సిగ్నల్ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్, ఇది నార్మల్ యూజర్ కి ఉండదు. ప్లస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్ లో ప్రాజెక్ట్ సెట్టింగ్స్ నార్మల్ యూజర్ కి ఉండదు. సో ఏదైనా కానీ మనకి ఈ రెండు ప్లేసెస్ లోనే మనం అడ్మిన్ గా యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. రైట్ సైడ్ టాప్ లో అడ్మిన్ కాక్ సింబల్ అంటారు, అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్. లెఫ్ట్ సైడ్ ఏమో ప్రాజెక్ట్. ఈ రైట్ సైడ్ టాప్ లో ఉన్నది ఏంటంటే ఈ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ ఏంటంటే ఓవరాల్ ఎంటైర్ ఇన్స్టెన్స్ కి సంబంధించిన అడ్మిన్ కన్సోల్ యాక్టివిటీస్ అక్కడ పర్ఫామ్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటే విత్ ఇన్ ద దీస్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ అయితే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ మాత్రమే యాక్టివిటీస్ అంతా ఇక్కడ పర్ఫామ్ చేస్తాం. సో ఇవి రెండు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇష్యూ టైప్స్ అంటే ఏంటో చూద్దాం. ఇష్యూ టైప్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వర్క్ ఉందండి, మనం ఏం చేస్తామంటే జీరోలో అజైల్ మెథడాలజీ యాజ్ ఐ సెడ్ లైక్ మనం ఏంటంటే వర్క్ అంతా ఎట్ ఏ టైం చేయం. సో వీ విల్ బి డివైడింగ్ ఆల్ ద వర్క్ ఇంటూ పీసెస్. వన్స్ పీసెస్ గా చేసి డివైడ్ చేసి ఆ వర్క్ మనం ఒక స్ప్రింట్ లో ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని వీ విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్ ఉందనుకోండి. ఎపిక్ అంటే మనం ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే రియల్ టైంలో. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఏ మాడ్యూల్. ఒక చిన్న మాడ్యూల్ ఉందనుకోండి, ఒక చిన్న మాడ్యూల్ కానీ పెద్ద మాడ్యూల్ కానీ, దాన్ని ఏం చేస్తాం, ఒక మాడ్యూల్ని ఒక పర్టికులర్ స్ప్రింట్లో తీసుకుంటాం. స్ప్రింట్ అంటే ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్. సో సపోజ్ 15 days లేకపోతే 20 days 2 weeks అని ఇట్లా టైం ఫ్రేమ్ పెట్టుకొని చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ మాడ్యూల్లో మళ్ళీ పీసెస్గా డివైడ్ చేస్తాం. పీసెస్ ఇన్ ద సెన్స్ వీఆర్ క్రియేటింగ్ సమ్ యూజర్ స్టోరీస్. స్టోరీ క్రియేట్ చేయాలంటే మనకు ఒక ఇష్యూ టైప్ ఉండాలి. ఆ ఇష్యూ టైప్ ఏంటంటే మనకి ఇష్యూ టైప్ అనేది స్టోరీ ఉందా లేదా మనకి ఇక్కడ చూడండి, మీ కర్సర్ పక్కన ఇష్యూ టైప్ స్టోరీ అని ఉంది చూడండి. సో ఆ స్టోరీ ఎలా క్రియేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక ఎపిక్ క్రియేట్ చేద్దాం. ఆన్ టాప్ యూ విల్ బి ఫైండింగ్ ద క్రియేట్ బటన్. టాప్ లో మిడిల్ లో క్రియేట్ బటన్ ఉంది చూడండి, పైన ఇంకా పైన బ్లూ బార్ లో ఇది యూజర్ యాక్టివిటీస్ అండి. ఈ ఇష్యూ క్రియేట్ చేయడం. ఇక్కడ ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏ ప్రాజెక్ట్ లో అయితే ఆ వర్క్ అనేది క్రియేట్ చేస్తున్నామో అది విఎల్ఎన్ ప్రాజెక్ట్ లో అనమాట. సో ఆ ప్రాజెక్ట్ అంతే ఉంచండి. కింద ఇష్యూ టైప్ వచ్చేసి సో చేంజ్ ఇట్ టు ఎపిక్. ఎపిక్ అనేది లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ కదా. సో నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎపిక్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ బ్యాంకింగ్ మాడ్యూల్ 1 అని ఎపిక్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు మన స్ప్రింట్ లో మనం బ్యాంకింగ్ కి సంబంధించి ఒక పర్టికులర్ మాడ్యూల్ 1 ఫర్ లాగిన్ అకౌంట్, ఫర్ లాగింగ్ ఇంటూ ద పర్సనల్ లాగింగ్ ఇంటూ ద పర్సనల్ బ్యాంకింగ్. ఈ పర్సనల్ బ్యాంకింగ్ కి సంబంధించిన ప్రోడక్ట్ మనం డెవలప్ చేస్తున్నాం, మన డెవలపర్స్ డెవలప్ చేస్తున్నారు. ఇది మన లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ అనుకో. సమ్మరీ రాయండి, సేమ్ అదే కాపీ చేసినా పర్లేదు, లేకపోతే పర్సనల్ బ్యాంకింగ్ అని రాసేయండి. పర్సనల్ బ్యాంకింగ్ ఫర్ ఇండివిజువల్ యూజర్స్. పర్సనల్ బ్యాంకింగ్ ఎప్పుడు ఇండివిజువల్ యూజర్స్కే కదా ఉండేది, అకౌంట్ హోల్డర్స్కే కదా. సో మనం ఇప్పుడు ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీంట్లో మనం స్టోరీ క్రియేట్ చేయాలండి. ఇప్పుడు పైనకి వెళ్ళి మళ్ళీ క్రియేట్ పట్టు. ఈ స్టోరీ దేనికంటే ఈ ఎపిక్ లో ఇప్పుడు ఆ ఎపిక్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్సనల్ బ్యాంకింగ్ కి సంబంధించిన లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ ను మనం తీసుకున్నాం. సో దాన్ని మళ్ళీ పీసెస్ గా డివైడ్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ స్టోరీ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి పర్సనల్ బ్యాంకింగ్ లో ఉండాల్సింది ఏంటి,
పర్సనల్ బ్యాంకింగ్ కి లాగిన్ అవ్వాలంటే క్రెడెన్షియల్స్ ఉండాలి. సో మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ తోటే కదా వ్యాలిడేట్ చేసేది. సో అది రాయండి. ఆ పీస్ ఆఫ్ వర్క్ ని ఫస్ట్ మనం డెవలప్ చేయాలి. ఆ తర్వాత మనం ఫండ్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కదా మనం చేసేది. ఫస్ట్ ఇనిషియల్ గా యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ పేజీని మనం డెవలప్ చేయాలి. అదే రాయండి. క్రియేటెడ్. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ ఇది డెవలప్డ్. పర్లేదు, క్రెడెన్షియల్స్ టు బి డెవలప్డ్. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు డెవలప్డ్ అన్న తర్వాత ఈ మెయిన్ వర్క్ ఏది, దేని కింద మనం ఈ వర్క్ చేస్తున్నాం? ఇది ఒక పార్ట్ ఆఫ్ వర్క్. దేనికి ఒక పార్ట్ ఆఫ్ వర్క్? ఎపిక్ కదా. ఎపిక్ అనేది మెయిన్ పీస్ ఆఫ్ వర్క్. దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ వర్క్ ఒక డెవలపర్ చేస్తున్నాడు అనుకున్నాం, ఇంకో డెవలపర్కి ఇంకో వర్క్ అదంతా ఉంటుంది. సో ఇప్పుడు దానికి రిలేషన్ ఎట్లా? ఇందాక మనం ఎపిక్ క్రియేట్ చేసాము, దాని కింద ఒక సబ్ పార్ట్ కదా, మనం ఒక చైల్డ్ కదా, ఒక పార్ట్ స్టోరీగా మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో దాని కింద రిలేషన్ ఎలా ఇస్తారంటే, కిందకి రండి, ఇక్కడ చూడండి ఎపిక్ లింక్ అని ఉంది. అక్కడ డ్రాప్ డౌన్ లో మనం క్రియేట్ చేసిన ఎపిక్ అదే కదండి, కింద వస్తుంది చూడండి. దానికి దీనికి రిలేషన్ ఎట్లా ఇస్తాం అన్నమాట. అంటే దాంట్లో ఉన్న సబ్ పార్టే కదా ఇప్పుడు మనం చేస్తుంది. సో దానికి దీనికి ఎపిక్ లింక్ ని ఇక్కడ ఇచ్చేస్తున్నాం అన్నమాట. క్రియేట్ కొట్టండి. సో ఏమైనా డౌట్ ఉందండి? అర్థమవుతుందా? ఇఫ్ యూ కెన్ రిఫ్రెష్ దిస్ పేజ్, ఇక్కడ చూడండి కింద మధ్యలో చూడండి ఇష్యూస్ ఇన్ ఎపిక్. కొంచెం కిందకి రండి. ఇష్యూస్ ఇన్ ఎపిక్ కొంచెం, అది అక్కడెక్కడ ఇష్యూస్ ఇన్ ఎపిక్. ఇప్పుడు ఆ ఇష్యూస్ ఏమీ లేవు. జస్ట్ రిఫ్రెష్ కొట్టండి. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. సో ఒక పార్ట్ ఆ మెయిన్ ఎపిక్ లో మనం ఒక పార్ట్ తీసుకొని మనం ఒక యూజర్ స్టోరీ కింద క్రియేట్ చేసి ఒక డెవలపర్కి అసైన్ చేసాం. హీ విల్ బి స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు ఇంకొక స్టోరీ క్రియేట్ చేయండి. అది ఒక పీసే కాదు కదా, ఎపిక్ లో ఉండే చాలా పీసెస్ ఉంటాయి. సో మీరు అక్కడ పైన క్రియేట్ బటన్ కొట్టాలి, అక్కడ కాదు, బ్యాక్ రండి. స్టోరీనే ఇప్పుడు ఎపిక్ కాదు కదా. ఆ ఎపిక్ కంప్లీట్ అవ్వాలంటే ఒక 4-5 స్టోరీస్ ఉంటాయి. సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఒక స్టోరీ క్రియేట్ చేసాం. లాగిన్ చేసిన తర్వాత యూజర్ ఏం చేస్తాడు? సో బ్యాలెన్స్ చెక్ ఉంటుంది, బ్యాలెన్స్ చెక్ పేజ్ ఉంటుంది, ఫండ్ ట్రాన్స్ఫర్ పేజ్ ఉంటుంది, లేకపోతే ట్రాన్సాక్షన్స్ పేజ్ ఉంటుంది. ఇలా రకరకాల పేజెస్ ఉంటాయి. సో మీరు ఫండ్ ట్రాన్స్ఫర్ పేజ్ ఒకటి క్రియేట్ చేయండి. ఫండ్ ట్రాన్స్ఫర్ ఫర్ అదర్ అకౌంట్స్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయండి. ఆ యాక్టివిటీ, ఇవన్నీ యాక్టివిటీస్ అనమాట. దట్ హ్యాస్ టు బి డెవలప్డ్ బై ద డెవలపర్. ఆ వర్క్ అంతా మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. జీరా అనేది ఏంటంటే మేనేజ్మెంట్ టూల్ కదా, ఎవరెవరు ఏ పని చేయాలో వాళ్ళకి చేసి అసైన్ చేస్తాం. సో దీనికి రిలేషన్ మళ్ళీ ఎక్కడ బిల్డ్ చేస్తాం? ఎపిక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, రైట్? ఎపిక్ అనేది ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్, దాంట్లో సబ్ పార్ట్స్ ఇవన్నీ చైల్డ్ అన్నమాట. సో మళ్ళీ అది కూడా దానికి కూడా ఎపిక్ లింకే, సేమ్ ఎపిక్. ఫండ్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీ అయింది, లాగిన్ పేజ్ యాక్టివిటీ అయింది. ఇంకొక 2 యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా మనకి పర్సనల్ బ్యాంకింగ్ లో చేసేది? యాడ్ ఎ బెనిఫిషియరీ ఒక యాక్టివిటీ ఉంటుంది కదా. ఇంకొక స్టోరీ క్రియేట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు కూడా దానికి రిలేషన్ ఇవ్వండి. క్రియేట్ బటన్. సో ఈ మూడు యూజర్ స్టోరీస్ కంప్లీట్ అయితేనే ఒక మాడ్యూల్ ఎపిక్ అనేది వర్క్ కంప్లీట్ అవుతుంది. సో నౌ యూ అండర్స్టాండ్ హౌ ద ప్రాసెస్ విల్ వర్క్ ఇన్ రియల్ టైమ్. ఎట్లా అంటే ఒక ఎపిక్ ఉంటుంది, మెయిన్ పీస్ ఆఫ్ వర్క్, దాన్ని ఎట్ ఏ టైమ్ వాళ్ళు కంప్లీట్ చేయలేరు.
సో దట్ అగైన్ విల్ బి డివైడెడ్ ఇంటూ సబ్ పీసెస్, సబ్ పార్ట్స్. అవి యూజర్ స్టోరీస్ అనమాట. ఆ యూజర్ స్టోరీస్ కూడా మీకు సబ్ టాస్క్లు క్రియేట్ చేసుకోవచ్చు. అవి తర్వాత చూద్దాం, అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది తర్వాత చూద్దాం అనమాట. సో ఇది మనకి ఇప్పుడు ఇన్ ఆర్డర్ టు సపోజ్ మీరు ఈ డెవలప్ చేస్తున్నారండి, యూజర్ స్టోరీ లాగిన్ క్రెడెన్షియల్స్ డెవలప్ చేస్తున్నారు. మీ ఒక డెవలపర్కి డెవలప్ చేశారు. చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఫస్ట్ దాన్ని ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసేస్తారా? టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్టర్కి అసైన్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత అతను టెస్ట్ పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే ఏమవుతుంది? అగైన్ రీడిప్లాయ్. ఏమవుతుందంటే వాళ్ళు బగ్ రేస్ చేస్తారు, బగ్ కానీ డిఫెక్ట్ కానీ రేస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ క్రెడెన్షియల్స్ ఫెయిల్ అవుతుంది అనుకోండి, మనం బగ్ రేస్ చేయాలనుకోండి. బగ్ ఎక్కడ రేస్ చేస్తాం, ఎలా రేస్ చేస్తాం? సేమ్ క్రియేట్లోకి వెళ్ళండి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బగ్ ఉంది, బగ్ రేస్ చేయండి. లాగిన్ క్రెడెన్షియల్స్ పేజ్ ఈస్ నాట్ వర్కింగ్. సో ఆ ఎపిక్ లింక్ కి సంబంధించి క్రియేట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ నాకేంటంటే బగ్ వద్దు, మేనేజర్ వచ్చి డిఫెక్ట్ కావాలి అని అన్నాడు. సో మీరు డిఫెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. డిఫెక్ట్ అనేది లేదు కదా, డిఫెక్ట్ అనే ఇష్యూ టైప్ లేదు. సో ఇక్కడ మన అడ్మిన్ గా మన రూల్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మనం క్యాన్సిల్ కొట్టండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఆ డిఫెక్ట్ అనే ఇష్యూ టైప్ ను మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఇక్కడ వెళ్ళండి, రైట్ సైడ్ టాప్ లో అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ ఉంటాయి చూడండి, అందులో ఇష్యూస్కి వెళ్ళండి. ఓకే, పాస్వర్డ్. సో ఇష్యూ టైప్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి మనకి టోటల్గా మన ఇన్స్టెన్స్ మొత్తం మీద ఇష్యూస్ ఏమేమి, ఇష్యూ టైప్స్ ఏమేమి ఉన్నాయి? బగ్, ఎపిక్, స్టోరీ, టాస్క్, సబ్ టాస్క్. డిఫెక్ట్ అనేది లేదు మన దగ్గర, డిఫెక్ట్ అనే ఇష్యూ టైపే లేదు. సో యూ నీడ్ టు యాడ్ ద ఇష్యూ టైప్. సో ఇక్కడ డిఫెక్ట్ అనే ఇష్యూ టైప్ యాడ్ చేయండి. ఓకే, రైట్, యాడ్. కానీ ఉండదు, మన ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేయలేదుగా, ఇన్స్టెన్స్ లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మన ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేయలేదు. క్యాన్సిల్ కొట్టండి, లేకపోతే ప్రాజెక్ట్స్కి వెళ్ళండి, VLN ప్రాజెక్ట్. సో నౌ మన ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేయాలంటే ఏం చేయాలి? మన ఇన్స్టెన్స్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో వీఆర్ నాట్ యూజింగ్ దట్, but it is available in our instance, but we are not using it. So our manager request is to use that particular issue type in your project. So now just left side lo down lo just go to project settings. Ippudu kinda down. So ikkadana follow, ippudu chudandi VLN scrum issue type. ikkada issue types ivunnai. మన ఇష్యూ టైప్ యాడ్ చేయాలంటే VLN scrum issue type scheme అని ఉంది చూడండి, స్కీమ్ లో యాడ్ చేయండి. స్కీమ్ మీద క్లిక్ చేయండి. ఈ స్కీమ్ అనేది ఒక బకెట్ లాంటిదండి, ఒక బకెట్ లాంటిది. సో ఇక్కడ మనకి కావాల్సిన డిఫెక్ట్ అనే ఇష్యూ టైప్ యాడ్ చేయాలి. సో నౌ యాక్షన్స్ లోకి వెళ్ళండి, రైట్ సైడ్ టాప్ లో ఎడిట్ ఇష్యూ టైప్స్. సో ఇప్పుడు చూడండి అవైలబుల్ ఇష్యూ టైప్ డిఫెక్ట్ ఉంది, దాన్ని డ్రాగ్ చేయండి పక్కకి. ఇక్కడ ఏం చేసాము, అవైలబుల్ ఇష్యూ టైప్ లోంచి కరెంట్ స్కీమ్ లోకి డ్రాగ్ చేసాము. స్కీమ్ అంటే ఒక బకెట్ లాంటిది అనమాట. ఓ బకెట్ లో మన ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్ కి డైరెక్ట్ గా ఇష్యూ టైప్ మ్యాప్ అవ్వదు. సో ఇన్ ఆర్డర్ టు మ్యాప్ దట్ ఇష్యూ టైప్ టు ద పర్టికులర్ ప్రాజెక్ట్ వీ నీడ్ ఎ స్కీమ్. స్కీమ్ ఈస్ నథింగ్ బట్ ఎ కైండ్ ఆఫ్ ఎ బకెట్. ఫర్ ఎగ్జాంపుల్
ఇఫ్ యూ గో టు, మీరు ఎవరైనా డీమార్ట్ వెళ్ళారనుకోండి, డీమార్ట్ వెళ్తే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఏం చేస్తారు, ఒకటి రెండు ఐటమ్స్ తీసుకున్నారనుకోండి, యూ కెన్ క్యారీ విత్ ద హ్యాండ్. లేకపోతే మల్టిపుల్ ఐటమ్స్ తీసుకుంటే మీరు ఒక బాస్కెట్ తీసుకొని మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ దాంట్లో వేసుకొని వెళ్ళి బిల్లు చేసుకుంటారు కదా. సో ఇక్కడ కూడా అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే, అంటే డీమార్ట్లో అవైలబుల్గా ఉంది, ఆ ఐటమ్ నాకు కావాలా వద్దా అనేది, నాకు కావాలి అంటే నా బాస్కెట్లో వేసుకుంటాను, వద్దు అంటే ఐ జస్ట్ గో విత్ దట్, నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటే వెళ్ళి బిల్ చేయించుకుంటాను. సేమ్ ఇలాగే ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేవా, మనకి ఇన్స్టెన్స్లో లేకపోతే అక్కడ అడ్మిన్ రైట్ సైడ్ టాప్లో అడ్మిన్ కన్సోల్లో ఇష్యూ టైప్ కావాలి అంటే అక్కడ క్రియేట్ చేస్తాం. వాడుకోవాలి అనుకుంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వచ్చి ఈ స్కీమ్లో మనకి వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు సేవ్ కొట్టండి. ఇప్పుడు క్రియేట్ చేయండి. డిఫెక్ట్ ఉంది. ఇప్పుడు డిఫెక్ట్ రేజ్ చేయండి, ఏదో ఒక టాపిక్ మీద రాసేయండి. లాగిన్ క్రెడెన్షియల్స్ నాట్ వర్కింగ్ అని మళ్ళీ రాయండి, ఏం కాదు. ఇప్పుడు రియల్ టైంలో బగ్కి డిఫెక్ట్కి తేడా ఏంటంటే, ఒక డెవలపర్ కనుక ఐడెంటిఫై చేస్తే, డెవలప్మెంట్ ఫేజ్లో కనుక ఐడెంటిఫై చేస్తేనేమో దాన్ని బగ్ అంటారండి. ఒక టెస్టింగ్ ఫేజ్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే దాన్ని డిఫెక్ట్ అంటారు. సో ద టర్మినాలజీ ఏంటంటే, బగ్ డిఫెక్ట్ క్యారీస్ ద సేమ్ మీనింగ్, బట్ అది ఐడెంటిఫై చేసే టైము మాత్రం డిఫరెంట్ అండి. ఎర్రర్ ఒక డెవలపర్ ఐడెంటిఫై చేస్తే దాన్ని బగ్ కింద ట్రీట్ చేస్తాడు, ఒక అప్లికేషన్లో టెస్టర్ ఐడెంటిఫై చేస్తే విల్ బి ట్రీటెడ్ దట్ యాజ్ అ డిఫెక్ట్. అర్థమవుతుందా? సో బట్ ఇట్ క్యారీస్, బోత్ క్యారీస్ ద సేమ్ మీనింగ్. సో ఇప్పుడు క్రియేట్ చేయండి. సో ఇప్పుడు మీకు తెలుస్తుందా ఎలా మనం వర్క్ చేస్తాము ఏంటి అనేది? ఇష్యూ టైప్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ టైప్ విల్ హ్యావ్ అ సేమ్ మీనింగ్, మనం ప్రాజెక్ట్లో ఎలా కాన్ఫిగర్ చేస్తాము ఏంటి అనేది. సో నేను ఇక్కడ 2 minutes పాజ్ చేస్తాను, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. So here admin activity only we need to create a issue type, right? లేదండి, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఇష్యూస్ ఉన్నాయి కదా, స్టోరీస్ క్రియేట్ చేశారు, ఎపిక్స్ క్రియేట్ చేస్తారు, ఇవన్నీ ప్రాజెక్ట్ మేనేజర్స్ డెవలపర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. మన రోల్ ఎక్కడ వస్తుందంటే, వాళ్ళకి ప్రాజెక్ట్ కావాలి, ఎక్కడ క్రియేట్ చేసుకుంటారంటే వాళ్ళకి ఒక సపరేట్ ప్రాజెక్ట్, మీరు VLN అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చారు, అట్లాగే వాళ్ళు మేము ఒక టీమ్గా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తున్నాము, సో మాకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇవ్వు అంటే మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. సో మాకు ఇష్యూ టైప్ లేదు అంటే మీరు ఒక ఇష్యూ టైప్ వాళ్ళకి యాడ్ చేస్తారు. సో అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ డిఫెక్ట్ అవైలబుల్గా ఉంటుంది. అదే కనుక డెవలపర్కి డిఫెక్ట్ లేదనుకోండి, అతను ఏం చేయలేడు, హీ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఇప్పుడు ఆ పర్మిషన్, I mean creating project is admin activity and adding configuring the issue types or configuring workflows is the admin activity. ఈ వర్క్ క్రియేట్ చేసి వర్క్ చేసుకోవడం మన యాక్టివిటీ కాదు. ఓకే, వర్క్ ఫ్లోస్ అండ్ నథింగ్ బట్, అంటే వర్క్ ఫ్లోస్ అంటే వర్క్ ఫ్లోస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక స్టోరీ క్రియేట్ చేసామండి, స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత ఇనీషియల్ స్టేటస్ ఎలా ఉంటుందంటే, ఇనీషియల్ స్టేటస్ టు డూలో ఉంటుంది. ఒక డెవలపర్కి అసైన్ చేసిన తర్వాత హీ విల్ చేంజ్ ద స్టేటస్, ఇన్ ప్రోగ్రెస్ అనే స్టేటస్కి మారుస్తాడు. ఇక్కడ చూడండి, ఇన్ ప్రోగ్రెస్ అనే స్టేటస్కి మారుస్తాడు. వెన్ హీ కంప్లీట్స్ ద వర్క్ హీ విల్ మూవ్ ఇట్ టు ద డన్ స్టేటస్. ఎందుకంటే ఈ స్టేటస్లు ఉంటాయి అంటే, ఇన్ ఆర్డర్ టు ట్రాక్ ఎన్ ఇండివిజువల్ వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే డెవలపర్ అనుకోండి, మీ వర్క్ నేను మేనేజర్కి ఎలా ట్రాక్ చేస్తాను, మీరు ఏం చేస్తున్నారు అనేది నాకు ఎలా తెలుస్తుంది? సో నాకు టైం ఉంటుందా ఎవ్రీ డే వచ్చేసి నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉంది, ఎంత ప్రోగ్రెస్ వచ్చింది అనేది నేను అడగను మిమ్మల్ని. జస్ట్ మీకు ఒక స్టోరీ, యూజర్ స్టోరీ క్రియేట్ చేసి మీ పేరు మీద అసైన్ చేస్తాను. మీరు ఇన్ ప్రోగ్రెస్కి మార్చారనుకోండి, ఐ కమ్ టు నో దట్ యు ఆర్ ఆల్రెడీ బీన్ వర్కింగ్ ఆన్ దట్ పర్టికులర్ వర్క్. సో ఆల్రెడీ యు ఆర్ వర్కింగ్ ఆన్ దట్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ అంటే నాకు అర్థమైపోతుంది కదా మీరు వర్క్ చేస్తున్నారు అని. ఒకసారి డన్కి మూవ్ చేశారనుకోండి, నాకు ఏమర్థం అవుతుంది, సో ఈ వర్క్ ఇతను కంప్లీట్ చేశాడనే కదా నాకు అర్థమయ్యేది. ఎందుకంటే మల్టిపుల్ డెవలపర్స్
త్రూఅవుట్ ద గ్లోబ్ ఉంటారు. కొంతమంది డెవలపర్స్ ఆన్ సైట్లో ఉంటారు, కొంతమంది ఆఫ్ షోర్లో ఉంటారు, మేనేజర్ ఇంకెక్కడో ఉంటారు. అందరితోటి డైలీ మాట్లాడి ఇండివిజువల్గా మాట్లాడి చేయగలరా? స్క్రమ్ కాల్ అంటే డైలీ స్టాండప్ అంటే జస్ట్ ఒక 5 minutes ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు అనేది 5 minutesలో మీరు మొత్తం చెప్పలేరు కదా. వాళ్ళు ఇక్కడ రిపోర్ట్స్ రూపంలో ఇక్కడ ట్రాక్ చేసుకుంటారు వర్క్ అంతా. ఈ టూల్లో మీరు ఏదైతే లాక్ చేశారో అదంతా వాళ్ళు ట్రాక్ చేసుకుంటారు. ఓకే. ఇది మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద వెరీ బేసిక్ కాన్సెప్ట్. ఇది మీకు అర్థమవుతేనే మనం ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, గాట్ ఇట్. సో రిమైనింగ్ పీపుల్, ఇక్కడ ఇష్యూస్ మనం క్రియేట్ చేస్తామా, ప్రాజెక్ట్ మేనేజర్స్ క్రియేట్ చేస్తాం? ఇష్యూస్ మనం క్రియేట్ చేయము. ఇప్పుడు మనకు ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ మనకంటూ మన జీరా అడ్మిన్ టీమ్కి సపోర్ట్ ప్రాజెక్ట్ ఉందనుకోండి, యూజర్స్ ఆ ఇష్యూస్ క్రియేట్, ఇప్పుడు జీరాలో ఏమన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు మన దగ్గరికి రీచ్ అవ్వాలంటే మనకి డైరెక్ట్ రారు కదా. ఒక ఇష్యూ క్రియేట్ చేసి మన పేరు మీద అసైన్ చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో అది రెక్టిఫై చేసి క్లోజ్ చేస్తాం. సేమ్ ఇట్లాగే ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఏంటంటే, డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ఫస్ట్ ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడు. ప్రోడక్ట్ ఓనర్ హ్యాస్ టు ఐడెంటిఫై వాట్ పర్టికులర్ మాడ్యూల్ ఆఫ్ వర్క్ ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం చేయాలి అనేది ఐడెంటిఫై చేసి మేనేజర్, స్క్రమ్ మాస్టర్తో అందరితో డిస్కస్ చేసి అప్పుడు వర్క్ క్రియేట్ చేస్తారు. యూజర్ స్టోరీ కానీ, ఎపిక్ కానీ, ఈ టాస్క్లు కానీ ఇవన్నీ క్రియేట్ చేసి డెవలపర్స్కి అసైన్ చేస్తారు ఆ వర్క్ని. డెవలపర్స్ వర్క్ చేసిన తర్వాత అది ఓకే అయితే వాళ్ళు డన్ స్టేటస్కి మూవ్ చేస్తారు. ఓకే అవ్వలేదు అనుకోండి, ఏదో టెస్టింగ్లో ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్టు బగ్ కానీ డిఫెక్ట్ కానీ రేస్ చేస్తారు. ఆ బగ్ రేస్ చేయాలన్నా, డిఫెక్ట్ రేస్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్ రేస్ చేయాలన్నా, నేను ప్రాజెక్ట్లో ఎపిక్ కాన్ఫిగర్ చేయకుండా యాజ్ ఎ జీరా అడ్మిన్గా నేను ఎపిక్ కానీ స్టోరీ కానీ మీకు కాన్ఫిగర్ చేయకుండా మీకు ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఎలా రేస్ చేస్తారు? చేయలేరు కదా. సో ఆ పార్ట్ మనదనమాట. ఈ ప్రాజెక్ట్ సెటప్ చేయడం, వాళ్ళు చేయాల్సిన, వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇష్యూ టైప్స్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దట్ పర్టికులర్ ఇష్యూ టైప్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్రాజెక్ట్ ఆర్ నాట్. ఓకే. అంటే మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఒక జీరా ఇన్స్టెన్స్లో? జీరా ఇన్స్టెన్స్లో నాకు తెలిసిన పెద్ద ఇన్స్టెన్స్లో అయితే ఆల్మోస్ట్ 2000+ ప్రాజెక్ట్స్ రన్ అవుతుంది. 2000+ ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ 10,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారు. మోర్ దెన్ 10,000 ఎంప్లాయీస్. అంటే అప్పుడు లైసెన్స్ ఎంతమందికి ఉంటుంది? 10,000 యూజర్స్కి ఉంటుంది. మోర్ దెన్ 10,000, 15,000 యూజర్స్ కూడా లైసెన్స్లు ఉన్నాయి. అవి రన్ అవుతాయి. మీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, వాల్మార్ట్ అనే కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇది బీభత్సమైన వర్క్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే 10,000, 15,000 యూజర్స్ ఉంటారు. వీళ్ళంతా కస్టమర్స్ కాదు. రిమెంబర్, దే ఆర్ నాట్ కస్టమర్స్, దే ఆర్ డెవలపర్స్, టెస్టర్స్, దే ఆర్ ఇంటూ ఐటీ టీమ్స్. యా, ఓకే. అది అప్పుడు డేటా సెంటర్ ఓన్లీ 2 ఇన్స్టెన్స్ ఉంటుందా? ఎక్కువ డేటా సెంటరే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మోర్ దెన్ 15,000 యూజర్స్ అంటూ దే విల్ జస్ట్ గో ఫర్ అన్లిమిటెడ్ లైసెన్సెస్. ఓకే. కానీ ఇన్స్టెన్సెస్ ఎన్ని ఉంటాయి? ఇన్స్టెన్సెస్ అంటే ఇప్పుడు 15,000 యూజర్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెన్సే ఉంటుంది. కానీ లోడ్ ఒకేసారి అన్ని యూజర్స్ యాక్సెస్ చేస్తే అప్పుడు మీరు ఏంటంటే మీ సర్వర్ పెద్దది ఉండాలి. ఒకేసారి లోడ్ చేసినప్పుడు అంటే సర్వర్ పెద్దది, ర్యామ్ పెద్దది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి వాళ్ళు ఒక 24 GB ర్యామ్ అట్లాంటివి యూజ్ చేయాలి, అప్లికేషన్ డౌన్ అవ్వకుండా ఎన్హాన్స్ చేయాలంటే. కొంతమంది ఏం చేస్తారా, ఇన్స్టెన్స్ స్కేలింగ్ అలాంటివి ఉందా? ఇన్స్టెన్స్ యా అప్పటికి ఇష్యూస్ వస్తుంటే దే విల్ డివైడ్ దట్ ఇన్స్టెన్స్. మీరు చెప్పినట్టుగా 7,000 యూజర్స్ ఒక ఇన్స్టెన్స్ పెట్టడం, 8,000 యూజర్స్ ఒక ఇన్స్టెన్స్ పెట్టడం డివైడ్ చేసేస్తారు. అంటే అది డేటా సెంటర్ కింద వస్తుంది కదా? డేటా సెంటర్లో డివైడ్ చేసి, డేటా సెంటర్ అంటే మళ్ళీ సపరేట్ ఇన్స్టెన్స్. డేటా సెంటర్లో 2 నోడ్స్ ఉంటాయి. 2 నోడ్స్ ఇన్స్టెన్స్, 2 నోడ్స్ డేటా, ఒకటే డేటా ఉంటుంది. మళ్ళీ ఇంకొక డేటా సెంటర్ సెటప్ చేస్తారు, అందులో మళ్ళీ 2 నోడ్స్ ఉంటాయి. ఓకే. ఓన్లీ డేటా సెంటర్లో ఓన్లీ 2 నోడ్స్ అంటే ఇంకా ఎక్కువ చేసుకోలేమా? ప్రస్తుతానికైతే 2 నోడ్స్ అనే నాకు తెలుసు. మేబీ ఎక్కువ చేసుకోవచ్చో లేదో నాకు ఈ డౌట్ రాలేదు ఇప్పుడే మీరు అడిగితేనే. మామూలుగా అయితే 2 నోడ్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే. అది ఎక్కువ నోట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఆల్వేస్ ఆన్, అంటే హై అవైలబిలిటీ డిపెండ్స్ ఆన్, అంటే లాజికల్ సర్వర్ నేమ్ ఒకటి ఉంటుంది. లాజికల్ సర్వర్ ఎట్లా పెడతారంటే, ఇప్పుడు 2 నోడ్స్ ఉన్నాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నోడ్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు 2 నోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక నోడ్ డౌన్ అయింది, ఇంకో నోడ్ అప్ అయ్యింది అనుకో. ఇప్పుడు ఏమవుతుందంటే షేర్డ్ హోమ్ డైరెక్టరీని షేర్డ్ చేస్తారు.
ఇవి రెండు ఏంటంటే క్లస్టర్ ప్రాపర్టీస్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఈ 2 నోడ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ క్లస్టర్ ప్రాపర్టీస్లో ఉంటుంది. ఇదంతా షేర్డ్ మెమరీలో ఉంటుంది. లైనక్స్లో మీరు మౌంట్ చేస్తారు, విన్నారు ఎప్పుడన్నా? విన్నాం, చేసాం. మౌంట్ చేసినప్పుడు ఈ షేర్డ్ మెమరీని మౌంట్ చేస్తారు. సో అక్కడ ఏదైనా అయినప్పుడు అన్నీ వచ్చి షేర్డ్లో పడతాయి కాబట్టి 2 సింక్ అయి ఉంటాయి అన్నమాట. 2 నోట్స్ విల్ బి ఆల్వేస్ ఆన్ సింక్. అట్లా ఉంటుంది అన్నమాట. అయితే మామూలుగా ఇప్పటి వరకు నేను చూసినవి అయితే 2 నోట్స్ వరకే ఉన్నాయి. ఇప్పుడు వాల్మార్ట్ లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద క్లయింట్స్ ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ నోట్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళ హై అవైలబిలిటీ కోసం. వాళ్ళకి హ్యూజ్ వర్క్ ఉంటుంది. ఎప్పుడు ఏంటంటే వాళ్ళకి వర్క్ లేకుండా అయితే ఉండదు. ఎన్హాన్స్మెంట్లు లేకపోతే ఆల్రెడీ డెవలప్ అయిన ప్రోడక్ట్ని యూజ్ చేసేటప్పుడు కూడా కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆండ్రాయిడ్ ఉందనుకోండి, ఆండ్రాయిడ్ ఫీచర్స్ యాడ్ అయ్యి కొత్త కొత్త వర్షన్స్ వస్తూనే ఉంటాయి కదా. ప్రోడక్ట్ డెవలప్ అయిపోయింది, మా పని అయిపోయింది అని ఆపరు. సో దే కీప్ ఆన్ యాడింగ్ ద ఫీచర్స్. సో మీకు ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది. ఆ కీప్ ఆన్ యాడింగ్ ద ఫీచర్స్ అంటే ఆ ప్రోడక్ట్ మీద యాడ్ చేస్తున్నారంటే ఆ వర్క్ అంతా ఎక్కడ ట్రాక్ చేస్తారంటే నౌ ఇట్ ఈస్ ఇన్ ద జీరానే కదా ఆ వర్క్ అంతా ట్రాక్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక క్వార్టర్లీ రిలీజెస్ ఉంటాయండి. ఈ క్వార్టర్లో ఇది రిలీజ్ చేయాలనుకుంటున్నాను, ఆ వర్క్ అంతా మళ్ళీ జీరాలోనే పెట్టుకొని ట్రాక్ చేస్తాం. కంపెనీస్ మనకు ఉంటాయి కదా Q1, Q2, Q3 అని క్వార్టర్లీ. అట్లా ఇదంతా ఏంటంటే వాళ్ళ వర్క్ని ట్రాక్ చేసి ఎవరెవరు ఏ వర్క్ చేశారు, ఏ క్వార్టర్లో మనం ఎంత ఎన్హాన్స్ చేసాము, ఏ ఫీచర్స్ ఎప్పుడు యాడ్ చేసాము అనేది వాళ్ళకు ఒక ట్రాకింగ్ లాగా అనమాట. ఇది ట్రాకింగ్ టూల్ అనమాట. సో ఇదేంటంటే ఇప్పుడు మన బెస్ట్ 2000 యూజర్సే ఉన్నారనుకోండి, 2000 యూజర్స్కి దే విల్ గో విత్ సర్వర్. ఇంకా బిలో 1000 యూజర్స్ అంటే దే విల్ జస్ట్ గో విత్ క్లౌడ్ అకౌంట్. క్లౌడ్ అయితే బ్యాక్ ఎండ్ మనకు అసలు పనే లేదు. క్లౌడ్ అయితే మొత్తం బ్యాక్ ఎండ్ అట్లాసిన్ వాళ్ళు వర్క్ చేస్తారు. అఫ్ కోర్స్ ద లైసెన్స్ కాస్ట్ ఉంటుందిలేండి, ఎందుకంటే బ్యాక్ ఎండ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి. ఓకే, క్లౌడ్ కి ఏమైనా లిమిట్ ఉందా, యూజర్ లిమిట్? క్లౌడ్ కి ఏం లేదండి. ఇప్పుడు మీరు 10,000 అయినా క్లౌడ్ కి వెళ్ళొచ్చు కదా. 10,000 అయినా వెళ్ళొచ్చు, అన్లిమిటెడ్ కూడా వెళ్ళొచ్చు క్లౌడ్ కి, నో ప్రాబ్లం. బట్ అగైన్ చెప్పాను కదా లైసెన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లైసెన్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందంటే వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాల్మార్ట్ లాంటివి అనుకోండి, వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు వాల్మార్ట్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాళ్ళకి జీరా ఒక్కదానికే డేటా సెంటర్ అని కాదు, వాళ్ళకి బేసిక్గా వాళ్ళ డేటా హ్యూజ్గా ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎప్పుడు డేటా సెంటర్స్ అవైలబుల్గానే ఉంటాయి మీకు, ఫ్లిప్కార్ట్ కానీ వాల్మార్ట్ కానీ అమెజాన్ కానీ. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ హౌస్లోనే ఇన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, ఏదో ఒక డేటా సెంటర్లో మనం జీరా వర్షన్ని డిప్లాయ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ వాళ్ళు క్లౌడ్కి వెళ్ళేసి అట్లాసిన్ వాడికి పే చేద్దాం అనుకోరు. అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజానే ఉందనుకోండి, మీకు ఆల్రెడీ తెలుసు AWS, వాళ్ళకే క్లౌడ్ అకౌంట్స్ ఉన్నాయి. వాడు ఎందుకు వెళ్తాను అనుకుంటాడు? వాల్మార్ట్ వాళ్ళకి వాళ్ళు గూగుల్తో టైఅప్ అయినట్టున్నారు, GCP క్లౌడ్ అట్లా మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టైఅప్ అవుతారు, అట్లా సెటప్ చేసేసుకుంటారు అనమాట. రేర్ అనమాట. కొన్ని కంపెనీస్ మాత్రమే మోర్ దాన్ 10,000 యూజర్స్ ఉన్నాయి కూడా క్లౌడ్కి వెళ్తుంది, కొన్ని కంపెనీస్ మాత్రం. సో ఇలాంటి మనం సర్వర్ యూజ్ చేస్తాం కదా బయట, అంటే ఆ కంపెనీస్ లో క్లౌడ్ కంటే కూడా సర్వర్ డేటా సెంటర్స్ యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు అందరూ క్లౌడ్ కి మూవ్ అవుతున్నారు, ఇది సర్వర్ లైసెన్స్ స్టాప్ చేస్తున్నారు అని. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే లైసెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2000 యూజర్స్ ఉన్నారనుకోండి, లైసెన్స్ $110,000 క్లౌడ్ కండి. 2000 యూజర్ లైసెన్సెస్ కాస్ట్ $110,000 పడేది. అప్పుడు ఏమయ్యేదంటే సర్వర్కి వెళ్ళారనుకోండి, అదే 2000 యూజర్ లైసెన్స్కి $60,000 పడింది, $60,000. అంటే ఆల్మోస్ట్ హాఫ్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ కదా అని సర్వర్కి వెళ్ళారు. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సర్వర్ వద్దు మనకి, సర్వర్ తీసారు. సర్వర్ లాగే కావాలి అనుకుంటే వాళ్ళు డేటా సెంటర్కి వెళ్ళమను, లేదంటే క్లౌడ్కి మూవ్ అవ్వమని అని చెప్పేసి 2 ఆప్షన్లు పెట్టారు. ఇంతకుముందు మనకు 3 ఉండేవి, క్లౌడ్, సర్వర్, డేటా సెంటర్ అని 3 ఉండేవి కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైందంటే సర్వర్ 2024కి ఆపేసేది. ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్త లైసెన్సెస్ ఇవ్వట్లేదు, ఉన్న లైసెన్సెస్
రెన్యువల్ చేసుకోవచ్చు 2024 దాకా. తర్వాత ఇంకా వాడు స్టాప్ చేస్తాడు. మీకు అప్పుడు చాయిస్ ఏంటంటే నువ్వు క్లౌడ్ కన్నా వెళ్ళాలి, లేకపోతే డేటా సెంటర్ కన్నా రావాలి. అది అప్పుడు సర్వర్ కి డేటా సెంటర్ కి డిఫరెన్స్ ఏమి ఉండదు కదా? సర్వర్ కి డేటా సెంటర్ కి ఒకటే డిఫరెన్స్ అండి. సర్వర్ అంటేనేమో ఒకటే స్టాండ్ అలోన్ ఒకటే నోడ్ ఉంటుంది. డేటా సెంటర్ అంటే మోర్ దెన్ 2 నోడ్స్ ఆర్ 2 నోడ్స్ కానీ మోర్ దెన్ 2 నోడ్స్ కానీ ఉంటాయి. మరి డిఫరెన్స్ లేనప్పుడు ఎందుకు అలా ఆఫ్ అది ఆపేయటం ఎందుకు సర్వర్? సర్వర్ ఆపేయటం అంటే కాస్ట్ తక్కువ ఉంది, ఎక్కువ మంది సర్వర్కి వెళ్ళారు, వాడు కాస్ట్ పెంచడానికి, రేట్లు పెంచడానికి, డిమాండ్ ఎక్కువైంది, రేట్లు పెంచడానికి వాడు అట్లా చేశాడు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే డేటా సెంటర్ కాస్ట్ ఎక్కువ, లైసెన్స్ కాస్ట్. డేటా సెంటర్ కాస్ట్ ఎక్కువే. ఓకే. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా, 2000 యూజర్స్ కి మీరు క్లౌడ్కి వెళ్తే కనుక $110,000 పడిద్ది. అదే కనుక మన సర్వర్కి వస్తే కనుక $60,000 పడిద్ది. ఇప్పుడు ఇదే 2000 యూజర్స్ కి సర్వర్కి వెళ్తే $110,000 అలాగే ఉంది. డేటా సెంటర్కి వెళ్తే $102,000 పడుతుంది. ఈక్వల్ చేసేసాడు మొత్తాన్ని సర్వర్ ఆపేసి. ఓకే. కాకపోతే సర్వర్ ని వెంటనే మైగ్రేట్ చేసుకోనికుండా కొత్త లైసెన్సెస్ ఇవ్వడు. ఇప్పుడు మీరు సర్వర్ ఇన్స్టాల్ చేస్తే మీకు ఆల్రెడీ మీరు పాత వాళ్ళు వాడుతూ ఉంటే రెన్యువల్ చేసుకోవడానికి ఇస్తున్నాడు. అది కూడా 2024 వరకే. ఓకే. మన సర్వర్ నుంచి డేటా సెంటర్ కి అప్గ్రేడేషన్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, ఈజీనే. అప్గ్రేడ్ అంటే ఎలా చేయాలి? అంటే న్యూ ఏం లేదు, దీంట్లో బ్యాకప్ తీసేసి దాంట్లో రీస్టోర్ చేయాలి. ఓకే. ఓకే. ఇక్కడ ఏం లేదు, ఎక్స్ఎంఎల్ బ్యాకప్ క్రియేట్ అయింది. ఇప్పుడు డేటాబేస్ బ్యాకప్ లో తీస్తారు కదా, సో మనకి ఆ ఎక్స్ఎంఎల్ బ్యాకప్ క్రియేట్ అవుద్ది. ఆ ఎక్స్ఎంఎల్ బ్యాకప్ తీసుకెళ్ళి అక్కడ బ్యాకప్ లో పెట్టి రీస్టోర్ కొట్టడమే. ఒక పాత ఉంటుంది, ఇంపోర్ట్ ఫోల్డర్ అనే పాత ఉంటుంది, అక్కడ పెట్టి మనం రీస్టోర్ కొడితే ఆ డేటా అంతా అక్కడికి స్టోర్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మన దాంట్లో ఉన్న సర్వర్ లో ఉన్న 100 ప్రాజెక్టులు ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలా ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. మొత్తం ఎక్స్ఎంఎల్ బ్యాకప్ క్రియేట్ అయింది ఇన్ ద సెన్స్ ఆల్ ద 100 ప్రాజెక్ట్స్ ఎక్స్ఎంఎల్ బ్యాకప్ లో ఉంటాయి. ఓకే. అదే మీరు క్లౌడ్ లోకి వెళ్ళాలి అనుకుంటే మీకు ఒక యాడ్ ఆన్ ఉంటుంది, క్లౌడ్ మైగ్రేషన్ అసిస్టెంట్ అని. వాళ్ళు క్లౌడ్ మైగ్రేషన్ అసిస్టెంట్ ద్వారా మనం అక్కడికి పంపించవచ్చు అనమాట క్లౌడ్ లోకి. మీరు అనేది బ్యాకప్ అంటే ఇక్కడ అండి బ్యాకప్. ఓకే. ఇక్కడ మనం బ్యాకప్ తీసుకోవాలి. ఫైల్ నేమ్ ఇచ్చేస్తే బ్యాకప్ బ్యాక్ ఎండ్ లో సేవ్ అవుతుంది అనమాట ఎక్స్ఎంఎల్ ఫైల్. ఓకే. అంటే ఇప్పుడు వరకు క్రియేట్ అయిన ప్రాజెక్ట్స్ ఈ పర్టిక్యులర్ మినిట్ ఆఫ్ టైం వరకు. ఓకే. టిల్ ఈ టైం వరకు ఏదైతే క్రియేట్ అయినా అన్ని బ్యాకప్ అవుతాయి. అన్ని బ్యాకప్ అయిపోతాయి. ఆ బ్యాకప్ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ అంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఏదైనా సో రీస్టోర్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు జీరాలో ఇక్కడ మీరు MySQL సర్వర్ వాడుతున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి ఒరాకిల్ వాడుతున్నారు అనుకోండి, నో ప్రాబ్లం, కంపాటబిలిటీ ఉంటుంది, ఆటోమేటిక్ గా రీస్టోర్ అయిపోతుంది. ఓకే. సో బ్యాకప్ తీసుకునే ప్రాసెస్ అయితే ఇదే అండి. సో మనం ఇది ఈ సిస్టమ్ లో చూసినప్పుడు డౌట్ అంటే డేటాబేస్ బ్యాక్ ఎండ్ లో ఉంటే డేటాబేస్ బ్యాకప్ పర్ఫార్మ్ చేసినా కూడా బ్యాకప్ అవుతుందా? బ్యాకప్ అవుతుందండి. డేటాబేస్ బ్యాకప్ తీసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ బ్యాకప్ తీసారు, ఇప్పుడు మీరు MySQL వాడుతున్నారు, డేటాబేస్ బ్యాకప్ తీసారు, ఇంకొక దాంట్లో MySQL వాడలేదు అనుకోండి, ఒరాకిల్ వాడుతున్నారు అనుకోండి, అప్పుడు MySQL నుంచి ఒరాకిల్ లోకి మారాలంటే మీకు మీడియేటర్ గా థర్డ్ పార్టీ టూల్స్ ఉండాలి, ETL టూల్స్ ఉండాలి మీకు. డైరెక్ట్ గా చేయలేదు. బ్యాకప్ డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ తీసుకునే బ్యాకప్ కి డేటాబేస్ లో బ్యాకప్ కి డిఫరెన్స్ ఏముండదండి, రీస్టోర్ చేసుకోవచ్చు విత్ ఇన్ ద సేమ్ డేటాబేస్. అయితే ఈ డేటాబేస్ ని తీసుకెళ్ళి అక్కడ రీస్టోర్ చేసేసి మళ్ళీ దానికి పాయింట్ చేసేస్తే జీరా సర్వర్ కి రీస్టోర్ అయిపోతుంది. అట్లా కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ట్రయల్ కాబట్టి ఇది జీరా H2 అనే డేటాబేస్ వాడతారు. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇక్కడ కాదు, సిస్టమ్ ఇన్ఫో. విత్ ఇన్ ద డేటాబేస్ 2 డిఫరెంట్ డేటాబేసెస్ లోకి డేటా చేయాలంటే మాత్రం ETL టూల్స్ కావాలి మీకు. ఓకే, సో అర్థమవుతుందండి.
ఫాలో అవుతున్నారా? యా క్లియరే కదా కాన్సెప్ట్? కొంచెం టైం తీసుకుంటుంది లోడ్ అవుతుంది. అది కొంచెం టైం తీసుకుంటుంది. సిస్టమ్ ఇన్ఫో లోడ్ అవడానికి టైం తీసుకుంటుంది. ఓకే, అది లోడ్ అయినప్పుడు చూద్దాం. మీరు ప్రొసీడ్ అవ్వండి. యా, సో ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. విఎల్ఎన్ విఎల్ఎన్కి వెళ్ళండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ మీకు ఈ ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటి, ఇష్యూ టైప్స్ ఏంటి అర్థమైందా? స్కీమ్ అంటే ఎందుకు వాడుతున్నాము? అవును, స్కీమ్ అర్థమైంది కదా? స్కీమ్ ఇస్ నథింగ్ లైక్ బకెట్. ఇట్స్ కైండ్ ఆఫ్ బకెట్ థింగ్. సో మనకి ఎప్పుడు కూడా, సో వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ లైక్ ఇష్యూ టైప్ కెనాట్ బి డైరెక్ట్లీ మ్యాప్ టు ద ప్రాజెక్ట్స్. సో ఇట్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ద ఇష్యూ టైప్ స్కీమ్, then that issue type scheme should be mapped to the project. Yes. Okay, so getting a call actually, so I'll stop the session here. So రేపు కంటిన్యూ చేద్దాం. ఇష్యూ టైప్ స్కీమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక ప్రాజెక్ట్లో సేమ్ ఇష్యూ టైప్ స్కీమ్స్ ఎలా వాడచ్చు అనేది రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే. సో మీన్ వైల్ మీరు ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక జస్ట్ ట్రై టు గెట్ ఇన్స్టాల్ అండ్ ప్యారలల్లీ ప్రాక్టీస్ చేయండి ఏ రోజు క్లాస్ ఆ రోజు. ఓకే. ఓకే.